ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ట్వీట్ చేయడం. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదైనా మార్పు ఏమైనా వచ్చిందా? నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియో చేసింది అది. ఇందాక ఫస్ట్ వీడియో చేసింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? సడన్ గా హిందూ ఓట్లకు సంబంధించి దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా హిందూ ధర్మ పరిరక్షకుని నేను అనేటువంటి విధంగా ఆయన చేసుకునేటువంటి పబ్లిసిటీ. అంటే ఆయన వాస్తవాన్ని గ్రహించాడా? నంబర్ 2 ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అవమానంగా మాట్లాడటమే తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఎప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించి స్పందించినటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇట్లా యాక్సిడెంట్ అయిందని తెలిస్తే సింగపూర్ లో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యం గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందని చెప్పడానికి ఎందుకంటే నిదర్శనం అవసరం లేదా? చూద్దాం ముందు ముందు ఏమన్నా చూద్దాం. బట్ ఏంటి నేనేమంటానంటే నాకు ఏ ఓటర్లు దూరం అయ్యారు, నేను ఎవరిని దగ్గర చేసుకోవాలి అనేటువంటి విధంగా హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటి విధంగా రాజకీయం మొదలు పెట్టాడు. అంటే ఏదో ఒకటి మొత్తానికి తన తప్పు తను తెలుసుకుని హిందూ ఓటర్లు నాకు దూరం అయ్యాడు అనేటువంటి వాస్తవం అయితే మాత్రం గ్రహించగలిగాడు అనేది దాంతో వరకు తీసుకుందాం. దాంట్లో మిగతా విషయాలు వీడియో కూడా చేశాను. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అనేటువంటి విధంగా అనేక రకాలుగా అవమానించినటువంటి వ్యక్తి. కార్లు ఏ రకరకాలుగా మాట్లాడేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అవన్నీ ఎందుకు కానీ విపరీతంగా మాట్లాడేవాడు. కానీ అదంతా పోయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఇటీవల కూడా ఇది కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి విధంగా అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇటీవల కూడా. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి పోస్ట్ చేయటం అంటే ఒక కక్షపూరితమైనటువంటి విధానం కాకుండా ఒక కోపాకృతమైనటువంటి ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాల సైడ్ కాకుండా ఒక అంటే రాజకీయాలు వేరు, పర్సనల్ విధానం వేరు అనేటువంటి విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ విషయం చెప్పడాలు లేకపోతే ఇవన్నీ ఉండవు అనుకుంటాను. ఎప్పుడు చూడలేదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒక మనిషిని అభినందించడం అంటే ప్రతిదీ అంటే ఆయన చేసేటువంటి ప్రతి దాంట్లో రాజకీయమే ఉంటుంది. అంటే అంత రాజకీయానికి అంత ఎడిట్ అయిపోయాడా అన్నటువంటి విధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలా ఉంటది. అంటే సీఎం కుర్చీ అంటే రాజకీయాలకు ఎడిట్ అయిపోయినటువంటి వ్యక్తిలాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఏంటంటే అంటే ఏ విషయంలో కూడా ఇదిగో ఇతను మన శత్రువు, ఇతను మనకొద్దు ఇలాంటి విధానంలోనే ఉంటాడేమో అనేది నా అభిప్రాయం. కానీ అవన్నీ మార్చుకొని నాకు ఏ ఓటర్లు దూరం అయ్యారు అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం. ఏ మనుషులను కూడా అవమానకరంగా మాట్లాడకూడదు. ఎవరి పర్సనల్ జీవితాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి మనిషిని గౌరవించాలి. నాయకుడిగా మనమే ఆ పని చేయకపోతే మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఇంకెలా బిహేవ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని ఒక రిలీజ్ అవటం. ఇవన్నీ కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక చిన్న సైజు మార్పు ఏమైనా వచ్చిందా అనేటువంటి విధంగా అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మరేమైతే చూద్దాం.